వస్తున్నా. ఒకనాడు జనాలు లేనటువంటి ఏరియా జవాన్ నగర్ ఏరియా. ఇక్కడ డంప్ యార్డ్ మొదలుపెట్టినాడు 200 టన్నులు 300 టన్నులు మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నులు రోజుకి ఈ చెత్తని ఇక్కడ జమ చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ విస్తరించిన తర్వాత జవాహర్ నగరు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దమ్మాయిగూడ కావచ్చు, జవాహర్ నగర్ కావచ్చు, అనేక కీసర మండలానికి సంబంధించిన గ్రామాలు కావచ్చు, దాదాపు 3-4 లక్షల జనాభా ఇక్కడ నివసిస్తూ ఉంటే జనావాసాల మధ్యనే ఈ డంప్ యార్డ్ కొనసాగుతూ ఉంది. 2017లో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన కొట్లాడి ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే ఇక్కడ చెత్త వేయడానికి ఆస్కారం లేదు, ఇంత పెద్ద నగరానికి ఒకే చెత్త కుప్ప ఉంటుందా, ఏం చేస్తున్నారని చెప్పి మొట్టకాయలు వేసి ఆనాడు గవర్నమెంట్ హెచ్చరించినప్పుడు 2017లో ఆనాడు చెప్పిన గవర్నమెంటు దీన్ని విస్తరిస్తాం, దీన్ని తరలిస్తామని చెప్పిండ్రు. కానీ 2017 తర్వాత తరలించడం కాదు కదా, ఇవాళ 10 రెట్లు 20 రెట్లు ఎక్కువేసి ఇంకా నరకంలో ముంచేసిండ్రు. 2022లో 2021లో 2025లో అనేక సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి తరలించడం చెప్పినప్పుడు ఇలా ఆదేశాలు ఇచ్చినా కోర్టు తీర్పులు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప దీన్ని పట్టించుకున్న పాపన పోతలేదు. ఇవాళ ఈ చెత్త లారీలు వాటి పైన కప్పేసుకొని రాకపోవడం వల్ల చెత్త అంతా కూడా గ్రామస్తుల మీద పడుతూ ఉంటారు. లక్షల మంది ప్రజలు ప్రతి నిత్యం వాళ్ళు ఇళ్లల్లో పనిచేసి కంపెనీలలో పనిచేసి కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు సంపాదించిన ప్రతి పైసా కూడా ఆరోగ్యం మీదనే ఖర్చు పెట్టడం తప్ప వాళ్ళు ఎన్నడూ ఆరోగ్యంగా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ పైన ఆ పురుగులు వచ్చి పారుతూ ఉంటే మొత్తం దద్దులు వస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 30 గజాలు 60 గజాలలో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు వాళ్ళ రక్తం ఇలా తాగుతూ ఉంది ప్రభుత్వం. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటుంది తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన పోలేదు. నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాం మేము. అయ్యా ఒకనాడంటేనేమో ఇది జనాలు లేని ప్రాంతం కాబట్టి వేయగలిగినరు, ఇవాళ లక్షల మంది మాత్రమే కాకుండా ఇంకా విస్తరిస్తున్నటువంటి ఈ నగరంలో ఈ ప్రాంతంలో దీన్ని స్ప్రెడ్ చేయమని చెప్పి కోరినాం, దీన్ని మొత్తం షిఫ్ట్ చేయమని చెప్పి కోరినప్పుడు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలే. చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ మళ్ళీ లేటెస్ట్గా ఇవాళ తీర్పు ఇచ్చింది. ఒకవేళ కనుక ఈ తీర్పును ఈ ప్రభుత్వం పెడచెవిన పెడితే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండడం కోసం మాత్రమే ఇవాళ వచ్చినాం. నిన్న గ్రామస్తులు మా జవాహర్ నగర్ కానీ పక్కపంటున్నటువంటి దమ్మాయిగూడ కానీ అటుపక్క ఉన్న నాగారం కానీ చేర్యాలు కానీ ఆ ప్రాంత ప్రజానీకం మాకు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, మా ప్రాణాలు పోతూ ఉన్నాయి, మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చెప్పి వాళ్ళు మొరపెట్టుకున్నారు. నిన్న కాక మొన్న వాళ్ళు ధర్నా చేస్తే చివరికి డ్రైవర్లతోటి దాడులు చేయిస్తాను తప్ప ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంది తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తలేరు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ప్రభుత్వం కనుక గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయకపోయినా, ప్రజలు కోరుతున్నట్టుగా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోయినా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్న గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి జవహర్ నగర్ బాధలేందో తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కనీసం వారస్తేనే ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావించినాం. కానీ వారి నాయకత్వంలో వాళ్ళ ఏరుబడిలో కూడా దీనికి మోక్షం లేదు కాబట్టి ఇవాళ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమై వచ్చినాం. ఇలా మీడియా ద్వారా
ఒక హెచ్చరిక చేస్తున్న ఈ ప్రభుత్వానికి, మీరు మర్యాదగా ఈ 10 లక్షల టన్నుల చెత్తని ఒకే దగ్గర వేసి దాదాపు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు ఇక్కడ గుండ్ల చెరువు నుంచి మొదలు పెడితే ఇవాళ ఏదులాబాద్ చెరువు వరకు పదుల సంఖ్యలో గొలుసు కట్టు చెరువులలో ఇవాళ ఇది మూసీ నది కంటే కూడా డేంజరస్, ఇది కెమికల్ వాటర్ కంటే కూడా డేంజరస్. ఈ లీచీ వాటర్తో చేపలు కాదు కదా ఏ జీవం బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ పదుల సంఖ్యలో గొలుసు కట్టు చెరువులను విషపూరితంగా మార్చి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటగా మారుతున్నటువంటి జవహర్ నగర్ డంప్ యార్డును తరలించేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది, భరతం పట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది.